వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐటీ మీడియా. సో జనరల్గా డయాబెటీస్ ఉన్న వారిలో షోల్డర్ పెయిన్ అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంతేకాదు ఒక నర్వ్ ఏదో ఇక్కడ నుంచి ఫింగర్ వరకు లాగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ హ్యాండ్ కూడా లేపలేని పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఏంటి ప్రాబ్లం? సో ఇంట్లోనే చిన్న చిన్న ఎక్సర్సైజ్ వల్ల దీన్ని తగ్గించుకోవచ్చా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే జనరల్గానే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళ రకరకాల కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతి, ఇట్లా రకరకాల ఇష్యూస్. వాటిలోనే ఫ్రోజన్ షోల్డర్ కూడా చెప్తుంటారు. అంటే ఇట్లా చేయి ఎత్తలేకపోవడము, ఓన్లీ భుజం దగ్గరే నొప్పి రావడము, ఈవెన్ జెంట్స్లో అయితే ఈ షర్టు వేసుకోవడానికి కూడా లేపలేకపోవడం అనే ఇబ్బంది పెడుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు ఈ ప్రాబ్లం? అంటే చిన్న చిన్న ఎక్సర్సైజ్, చిన్న చిన్న వాటి వల్ల తగ్గించుకోవచ్చా దీన్ని? చిన్న చిన్న వాటి వల్ల తగ్గించుకోవచ్చు అని చెప్పడం కంటే చిన్న చిన్నవి పాటించడం వల్ల రాకుండా చూసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఓకే, బట్ వన్స్ వస్తే మాత్రం చిన్న చిన్న ఎక్సర్సైజెస్తో తగ్గదండి. కొంచెం దానికి బాగానే కష్టపడాల్సి వస్తుంది. సో షోల్డర్ పెయిన్, ఇప్పుడు మనం ఫ్రోజన్ షోల్డర్ గురించి మాట్లాడుకుంటే పేరులోనే ఉంది. ఫ్రోజన్ అంటే గడ్డ కట్టేసినట్టు. ఇప్పుడు సో షోల్డర్ జాయింట్కి ఒక టిపికల్ అనాటమీ ఉంటుందండి. మిగిలిన జాయింట్స్ అన్నీ మనం బోన్ టు బోన్ జాయింట్స్ అయితే, షోల్డర్ జాయింట్ మాత్రమే మజిల్ టు బోన్ జాయింట్ ఉంటుంది. సో బాల్ అండ్ సాకెట్ జాయింట్ షోల్డర్ అనేది. సాకెట్ అనేది చిన్నగా ఉంటుంది, బాల్ అనేది పెద్దగా ఉంటుంది. సో దాన్ని సపోర్ట్ చేయడానికి మజిల్స్ ఫామ్ అయ్యే రొటేటర్ కఫ్ అంటాము. ఆ రొటేటర్ కఫ్ మజిల్స్ ఈ హ్యూమరల్ హెడ్ని పట్టుకుంటాయి అన్నమాట. సో జాయింట్ వచ్చేసి మజిల్ టు బోన్ జాయింట్ అవుతుంది అది. సో అందుకని ఏంటంటే రెండు సర్ఫేసెస్ వీలవక దాన్ని ఎప్పుడు మనం కంటిన్యూస్గా మూవ్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు పాతకాలంలో పనులు అంటే బట్టలు ఆరేయటము, లేకపోతే ఫుల్ రేంజ్ షోల్డర్ మూమెంట్స్ తిప్పడము, మన ఒడ్లు దంచడం, ఇలాంటి పనులన్నీ ఉన్నప్పుడు ఆ కాలంలో మొత్తం ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్లో షోల్డర్ యూజ్ చేసేవాళ్ళు కాబట్టి పెద్దగా కనిపించేది కాదు. సో ఇప్పుడు డయాబెటీస్లో చాలా ఎక్కువ చూస్తున్నాము. తర్వాత నాన్ డయాబెటిక్స్లో కూడా ఈ మధ్య ఫ్రోజన్ షోల్డర్ ప్రాబ్లం అనేది ఎక్కువగానే చూస్తున్నాం. సో డయాబెటీస్ వాళ్ళలో స్పెసిఫిక్గా ఎందుకు చెప్పుకుంటామంటే, వాళ్ళకి అంటే నొప్పి స్టార్ట్ అయినప్పుడు డయాబెటీస్ వాళ్ళలో ఈ న్యూరోపతీస్ ఇట్లాంటివి ఉండటం వల్ల నొప్పి అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేకపోతారు. సో నొప్పి తెలీదు. సో ఆ నొప్పి తెలియకపోవడం వల్ల ఇంకా అడేషన్స్ ఫామ్ అయిపోతాయి. అడేషన్స్ అంటే మన బోన్కి మజిల్కి మధ్యలో బూజులాగా కట్టేస్తుంది అనమాట. సో ఏదైతే మూమెంట్కి హెల్ప్ అవ్వాలో అది ఫుల్ రేంజ్లో మూమెంట్ లేకపోవడము, ఎస్పెషలీ డయాబెటీస్లో షుగర్ ఒకవేళ కంట్రోల్లో లేకపోతే బ్లడ్లో థిక్నెస్ చేంజ్ రావటం వల్ల మన బూజులాగా కట్టేస్తుంది. సో ఆ బూజులాగా ఎప్పుడైతే కట్టేస్తుందో మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోతుంది. సో షోల్డర్ మూమెంట్ ఆ కొంచెం పాయింట్ దగ్గర రెస్ట్రిక్ట్ అయినప్పుడు మనం రోజువారీ యాక్టివిటీస్లో భాగంగా మూమెంట్ రెస్ట్రిక్ట్ అయినట్టు అనిపించినా మనం కొంచెం ఇటో అటో అడ్జస్ట్ చేసుకొని మనం కావాల్సిన యాక్టివిటీ ఫినిష్ చేసేసుకుంటాం. సో దాంతో ఏమవుతుందంటే ఈ షోల్డర్ పెయిన్ అనేది బాగా నెగ్లెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ అడ్హెషన్ ఫార్మేషన్ ఎక్కువైపోయి డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది ఎప్పుడైతే వస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ తల స్నానం చేయటం, తల జుట్టు జడేసుకోవడము, మగవాళ్ళలో అయితే టీషర్ట్ వేసుకోవడము, లేడీస్లో అండర్ గార్మెంట్స్ హుక్స్ పెట్టుకోవడము, సో ఇలాంటివి చేసుకోలేకపోతారు. సో అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే మా దగ్గరికి రావడం కానీ చేస్తారు. సో నేనేమంటానంటే, మీకు షోల్డర్ పెయిన్ అని అనిపించినప్పుడు, ఒకవేళ మీకేమీ ఇబ్బంది లేకపోయినా సరే, దయచేసి ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. పెయిన్ అనిపిస్తేనే. ఎందుకంటే ఒకవేళ అది ఏమి కాదు, జస్ట్ ఊరికే మజిల్ క్రాంప్ అయిందో, స్ప్రెయిన్ అయిందో, ఏదో అయితే వెంటనే తగ్గిపోతుంది. ఇన్ కేస్ అది ఒకవేళ ఫ్రోజన్ షోల్డర్కి స్టార్టింగ్ ఇండికేషన్ అయితే ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రాకుండా జాగ్రత్తలు అంటే ఏముంటాయి? రాకుండా జాగ్రత్తలు అంటే మనము షోల్డర్ని ఫుల్ రేంజ్లో, అంటే షోల్డర్ ఎన్ని యాంగిల్స్లో అయితే తిరుగుతుందో అన్ని యాంగిల్స్లో ఫుల్ రేంజ్ మూమెంట్స్ చేసుకుంటూ ఉంటాం. ఎక్సర్సైజ్ చేయాలి. సో అవి చేస్తూ ఉంటే అడేషన్ ఫార్మేషన్ అనేది అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ అయినా
మనం చేసే ఎక్సర్సైజ్ తోటి అది ఈజీగా క్లియర్ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు వచ్చింది అన్నప్పుడు సో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. ఫిజియోలో ఎలాంటి దీనికోసము ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది? చిన్న చిన్న మూమెంట్స్ ద్వారా దీన్ని ఎట్లా తగ్గించుకోవచ్చు? మాకు వచ్చే కేసెస్లో అన్ని నొప్పులు ఒక ఎత్తు అయితే ఈ షోల్డర్ పెయిన్ ట్రీట్ చేయడం అనేది ఒక ఎత్తు. సో ఎందుకంటే షోల్డర్ పెయిన్ ట్రీట్మెంట్ అనేది కూడా పెయిన్ఫుల్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మేము కొంచెం మెషిన్స్ పెట్టి ఆ పెయిన్ ఇంటెన్సిటీని తగ్గించడానికి, ఆ పెయిన్ తీవ్రత అనేది తగ్గించడానికి మేము మెషిన్స్ అవి పెట్టి జాగ్రత్తలు తీసుకొని చేపిస్తాము. సో ఫస్ట్ ఎంత సివియర్గా అంటే ఎంత తీవ్రమైన నొప్పితో వస్తారంటే నైట్స్ నిద్ర లేకపోవడము, సో నిద్రలోంచి కూడా మెలకు వచ్చేయడము, సో ఎటు తిరిగి పడుకోలేకపోవడము, చాలా ఇంకా ఆలోచన ఏమీ లేకుండా నొప్పి మీదే ఆలోచనతో వస్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ కొంచెం నొప్పి తగ్గించి ఒక 50-60% నొప్పి తగ్గిన తర్వాత అప్పుడు మూమెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో మూమెంట్స్ అనేది వాళ్ళంతా వాళ్ళు చేసుకోవడానికి వీలుగా మా దగ్గర షోల్డర్ వీలు, షోల్డర్ పులి, ఫింగర్ ల్యాడర్ ఇలాంటివి ఉంటాయి. సో అవి కొంచెం అలవాటు అయిన తర్వాత మాన్యువల్గా మూమెంట్స్ చేసి అడేషన్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది. సో ఈ అడేషన్ బ్రేక్ చేయడం అనేది మాకు కత్తి మీద సాము లాంటిది. చాలా ఫోర్స్గా చేసేస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అలా అవ్వకుండా సో పేషెంట్ ఎంత పెయిన్ టాలరేట్ చేస్తున్నారు అన్న లెవెల్లో చూసుకొని మెల్లమెల్లగా ఆ అడేషన్స్ని బ్రేక్ చేసుకుంటూ ఫుల్ రేంజ్ మూమెంట్ తెప్పించాలి. ఓకే. సో ఇది మాకు ఛాలెంజింగ్గానే ఉంటుంది, పేషెంట్కి కూడా ఛాలెంజింగ్గానే ఉంటుంది. సో ఫ్రోజన్ షోల్డర్తో ఎవరైనా వచ్చారు అంటే ఫస్టే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఇది 1 రోజు 2 రోజుల్లో మ్యాజిక్ లాగా తగ్గిపోయేది కాదు, మీరు మెడిసిన్స్తో తగ్గదు, మీరు ఇంజెక్షన్స్ చేసుకున్నా కూడా టెంపరీగా తగ్గుతుంది కానీ ఫుల్గా రాదు. సో అనేసి ఫుల్గా కౌన్సిలింగ్ ఇచ్చి సో ఇది ట్రీట్మెంట్ అనేది ఒక ప్రాసెస్లోగా చేస్తాం. సో సో అంటే ఏదైనా ఫుడ్స్ తినకూడదు అట్లాంటివి ఏమైనా ఉంటాయి దీనికి? అలా ఏముండదండి. ఒకవేళ మీరు డయాబెటిక్ అయితే డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినా కూడా ట్రీట్మెంట్ అనేది లేట్ అవుతూ ఉంటుంది. సో వన్స్ మనము షుగర్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకుంటే ఇది ట్రీట్మెంట్ కూడా ఈజీగా అవుతుంది. ఏదైనా ఒక చిన్న మూమెంట్, చిన్న ఎక్సర్సైజ్ దానికోసం అంటే చూపిస్తారా? చిన్నది, చాలా చిన్న ఎక్సర్సైజ్ అండి. ఇప్పుడు మనం షోల్డర్స్ ఇలా పెట్టుకుంటాం కదా, దీన్ని ఇట్లా ఫుల్ రేంజ్లో రొటేట్ చేసుకోవడం. సో ముందు నుంచి వెనకకి, వెనక నుంచి ముందుకి, ఇది ఎవరైనా చేసుకోవచ్చు. అద్దం ముందు చేసుకుంటే ఏంటంటే మన పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా, మనం స్ట్రైట్గా ఉన్నామా లేదా, మన షోల్డర్స్ ఫుల్ రేంజ్లో మూవ్ అవుతున్నాయా లేదా చూసుకోవచ్చు. అంటే నొప్పితో ఉన్న వాళ్ళు ఇది ఎట్లా చేస్తారు అసలు? ఎంత వీలైతే అంత చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. సో నొప్పి ఇప్పుడు మిగిలిన అన్ని నొప్పులు వస్తే నొప్పి ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయకండి, రెస్ట్ తీసుకోండి, నొప్పి తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ చేయండి అంటాం. బట్ షోల్డర్ పెయిన్కి అలా కాదండి. కంపల్సరీ అంటే మూమెంట్ వస్తే కానీ నొప్పి తగ్గదు, నొప్పి తగ్గితే కానీ మూమెంట్ చేయలేము. సో ఏది ముందు అన్నట్టుగానే ఉంటుంది. సో షోల్డర్ పెయిన్కి మాత్రం స్పెసిఫిక్గా అది ఆ నొప్పిని ఇగ్నోర్ చేసి మూమెంట్ చేయాలనే చెప్తాం. ఎస్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. రాకుండానే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎప్పుడు మనం ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తూనే ఉండాలి. షోల్డర్స్కి అయితే ప్రత్యేకంగా ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. సో అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం. సో వచ్చింది అంటే ఆ నొప్పి భరించడం అంటే చాలా కష్టతరంగా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. సో మీరు చెప్పిన ఈ చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఇంటి దగ్గర ఫాలో అవ్వాలి, ఇంటి దగ్గరైనా చేసుకోవచ్చు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.